ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా, ఏంటి? నీకు ఆద్య గుర్తొస్తుంది కదూ? ఏం బావా ఆలోచిస్తున్నావు? మనం ఇప్పుడేం చేయలేమా బావా? చేయడానికి మన చేతుల్లో ఏముంది? మొత్తం వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. మన చేతులు కట్టేసి ఇక్కడ కూర్చోబెట్టారు. ఫీల్ అవ్వకురా నా కొడక, నీ తండ్రి ఉన్నాడు కదా, ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న స్టీరింగు నా చేతుల్లోకి తీసుకున్నానన్నమాట. ఇక్కడ నుండి నేను తిప్పుతాగా ఈ కథకి మలుపులు తిప్పుతాను చూడు. ఓ అక్షింతలైన మహా, ఓ కొబ్బరికాయన మహా, ఓ పూలైన మహా, ఓ బిట్టు ఇలా వచ్చి కూర్చో, ఓ అరటి పూలు ఆయన మహా. పంతులు, నా పేరు బిట్టు అని మీకెలా తెలుసు? అబ్బా, పెద్ద ఐఏఎస్ క్వశ్చన్ వేసేవరా నువ్వు. ఉదయం నుంచి నిన్ను అందరూ బిట్టు బిట్టు అని పిలవడం నేను వెళ్ళలేదు అనుకున్నావా? దాదా వచ్చి ఇక్కడ కూర్చో. రారా వచ్చి కూర్చో. ఓ అక్షింతలైన మహా, ఓ పూలైన మహా, ఓ కొబ్బరికాయ ఆయన మహా, ఓ అరటి పూలు ఆయన మహా, విఘ్నేశ్వర ఆయన మహా, కొబ్బరికాయ ఆయన మహా, ఓ కుంకుమైన మహా. ఒరే బిట్టు, ఎందుకురా అలా ఉన్నావు? ఏదో నా డాష్ గాడు మా అత్త నడుం గిల్లాడంట. దానికి నన్ను అపార్థం చేసుకుని నా మీద నింద వేసి చెంప చెల్లమనిపించింది. మా అమ్మ కూడా రెండేసింది. చెత్తన్నా. ఒరే తప్పురా, అలా పెద్దవాళ్ళ గురించి పెళ్లి మండపంలో బూతులు మాట్లాడకూడదు. చెప్పవులే పంతులు. అడి గిల్లితే తప్పులేదు గాని నేనంటే తప్పయిందా? వాడిని వదిలిపెట్టను. పెళ్ళయ్యేలోగా అడి పెళ్లి చేస్తాను. ఓం పెళ్ళి ఆయన మహా, ఓం వివాహం ఆయన మహా. రఘు, నా మనవణ్ణి మనవరాల్ని ఇలా పెళ్లిపేట్ల మీద చూస్తుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేకపోతున్నాన్రా. ఈ జన్మకిది చాలనిపిస్తుంది. ఈ అమాయకురాలు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళితే అక్కడెలా బ్రతుకుతుందో అని నేను పడే బెంగ చూసి ఆ దేవుడే శ్రీనుని అల్లుడుగా నిర్ణయించినట్టున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.